స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఈసీని కోర్టు ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదో చెప్పాలంది. కాగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మరింత సమయం కోరగా మరో 60 రోజులు సమయం కావాలని ఈసీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఎన్నికలైనా పెట్టండి లేదా పాత సర్పంచులనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. సర్పంచుల పదవీకాలం ముగిసిన 6 నెలల్లోపు ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధన ఉన్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించిందని కోర్టుకు విన్నవించారు. సర్పంచుల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసిన ఇప్పటి వరకు ఎలక్షన్స్ నిర్వహించకపోవడం ప్రభుత్వం తీరుకు అద్దం పడుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి, మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు వినిపించారు. ఉదయం ఈ పిటిషన్ బెంచ్ పైకి వచ్చిన సందర్భంలో మధ్యాహ్నం లంచ్ తర్వాత దీనిపైన వాదనలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పీల్ కోర్టు అనుమతించింది. మధ్యాహ్నం తర్వాత వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పాలనేటువంటి క్లారిటీ ఇవ్వాలని హైకోర్టు ప్రశ్నించింది. గత సంవత్సరం ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించకుండా తాత్పర్యాన్ని వహిస్తుందంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. ఇంకా సమయం కావాలని కోరినటువంటి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజుల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. ఎన్నికలైనా పెట్టండి లేదా పాత సర్పంచ్ అయినా కొనసాగించండి అని పిటిషనర్ వాదనలు వినిపించినటువంటి సందర్భంలో 6 నెలల్లో ఎన్నికలు నిబంధనలు గుర్తు చేసినటువంటి పిటిషనర్లు 2024 ఫిబ్రవరి 1న ముగిసినటువంటి సర్పంచుల పదవికి ఎందుకు మీరు నిర్వహించలేకపోతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా సీరియస్ గా కోర్టు ఈ సందర్భంగా తీసుకొచ్చింది. మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎన్నికలు పెడతారా లేకపోతే దీనికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పాలనే సమయంలో అనేక రకాల వాదనలు వినిపించారు. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ పెండింగ్ లో ఉందని ఒకసారి తాము గత ఏడాది డిసెంబర్ 23న కేసు ఉండగా దాన్ని రీచ్ కాలేదు కాబట్టి ఆ పిటిషన్ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నామని చెప్పడంతో హైకోర్టు అనేక రకాలుగా ఆధారాలు వినిపించడానికి సమయం ఇచ్చినప్పటికీ సరైనటువంటి వాదనలు ఇచ్చే ఇంకా 60 రోజుల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మొత్తం ఇరువురి వాదనలు, ఇటు పిటిషనర్ వాదనలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వాదనలు, ఎన్నికల కమిటీ సంబంధించిన అన్ని వాదనలు పూర్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మాత్రం ఈ తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తీర్పు ఎప్పుడు వస్తున్నటువంటిది మాత్రం హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది రిజర్వ్ చేసినటువంటి తీర్పు వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.